నమస్కారం. దేవీ భాగవతంలోని మరో అద్భుతమైన ఘట్టం విశ్లేషణకు స్వాగతం. ఒకవైపు కాలిపోతున్న అడవి, మరోవైపు చరిత్రలోనే కనీవిని ఎరగని మహాసామ్రాజ్యం. అసలు నివాసయోగ్యం కాని ఒక అరణ్యం అంతటి గొప్ప నగరంగా ఎలా మారింది? ఈరోజు మన విశ్లేషణలో కష్టం, పట్టుదల, ఒక గొప్ప నిర్మాణం, ఆపై జరిగిన ఒక చిన్న పొరపాటు ఎంతటి వినాశనానికి దారితీసిందో తెలుసుకోబోతున్నాం. సరే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అద్భుత ప్రయాణాన్ని మొదలుపెడదాం. అసలు కాలిపోతున్న ఒక అరణ్యం మహాభారత యుద్ధానికి కేంద్ర బిందువైన ఒక మహాసామ్రాజ్యంగా ఎలా మారింది? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ! పాండవుల జీవితంలో ఎదురైన తీవ్రమైన కష్టాలు, ఆ తర్వాత వారు చేరుకున్న ఊహించని శిఖరాలు, ఆ శిఖరాల నుండే మొదలైన వినాశనం, ఈ అద్భుతమైన కథను మనమిప్పుడు దశలవారీగా అర్థం చేసుకుందాం. ముందుగా రాజ్య విభజన మరియు ఖాండవ ప్రస్థం. కౌరవులు, పాండవుల మధ్య పరిస్థితులు చేయి దాటిపోయి ఇక శాంతి కోసం రాజ్యాన్ని విభజించక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి ఆ విభజన ఎలా జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ జరిగిన విభజన చూస్తే ఎవరికైనా ఇది అన్యాయమనిపిస్తుంది. ఒకవైపు కౌరవులకేమో సకల సంపదలతో తులతూగే ముందే స్థిరబడిన హస్తినాపురం దక్కింది. మరి పాండవుల పరిస్థితేంటి? వారికి దక్కింది ఖాండవ ప్రస్థం. అది కేవలం క్రూర జంతువులకు నిలయమైన, మనుషులు నివసించడానికి ఏమాత్రం పనికిరాని ఒక భయంకరమైన అడవి. ఒక రకంగా ఇది పాండవుల పట్ల జరిగిన పెద్ద అవమానమే అని చెప్పాలి. కాని పాండవులు దీన్ని ఎలా స్వీకరించారో గమనించండి. ఇక్కడే పాండవుల గొప్పతనం బయటపడింది. ఆ భయంకరమైన అడవిని చూసి వాళ్లు కుంగిపోలేదు. ఇదే మన రాజ్యమని ఎంతో ఆత్మవిశ్వాసంతో స్వీకరించారు. విధిని నిందించడం మానేసి ఆ కఠినమైన వాస్తవాన్ని అంగీకరించి ఆ బంజరు భూమినే ఒక కొత్త రాజ్యంగా మలచాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. కష్టం ఎదురైనప్పుడు దానిని అవకాశంగా మార్చుకునే ఆలోచన విధానం ఎలా ఉండాలో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక నగర నిర్మాణం. ఆ కఠిన సమయంలో పాండవులకు శ్రీకృష్ణుడి అద్భుతమైన మార్గదర్శకత్వం ఎలా తోడైందో చూద్దాం. అస్సలీ కథ ఎంత వేగంగా మలుపులు తిరుగుతుందంటే, శ్రీకృష్ణుడి సూచనతో అర్జునుడు అగ్నిదేవుడి సహాయం తీసుకుని ముందుగా ఆ ఖాండవవనాన్ని దహనం చేశాడు. సరిగ్గా అగ్నిప్రమాదం నుంచే మాయాసురుడు అనే అద్భుతమైన దానవ శిల్పిని వాళ్లు కాపాడారు. దానికి కృతజ్ఞతగా మీకోసం ఊహ కన్నని ఒక గొప్ప సభను నిర్మిస్తాను అని ఆ మాయాసురుడు మాటిచ్చాడు. అలా ఇంద్రప్రస్థ ఆవిర్భావానికి ఒక బలమైన పునాది పడింది. చూస్తుండగానే ఒక బంజరు భూమి కాస్త మహావైభవంతో వెలుగొందే ఇంద్రప్రస్థంగా మారిపోయింది. అందమైన రాజభవనాలు, విశాలమైన రాజవీధులు, అపారమైన సంపదలతో అదొక మహానగరంగా ఎదిగింది. పాండవులు మహారాజులయ్యారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించారు. సరైన సంకల్పం, మార్గదర్శకత్వముంటే బూడిదలోంచి కూడా మహాద్భుతాన్ని సృష్టించవచ్చు అనడానికి ఇంద్రప్రస్థమే ఒక సజీవ సాక్ష్యం. సరే, ఇక ఈ కథలోనే అత్యంత ఆసక్తికరమైన ఘట్టం మాయాసభ మరియు దాని అద్భుతాల గురించి మాట్లాడుకుందాం. మాయాసురుడు తన ప్రతిభనంతా పెట్టి ఈ సభను నిర్మించాడు. ఇది ఎంతలా భ్రమలు సృష్టిస్తుందంటే, చూడ్డానికి నీళ్లున్నట్లు అనిపించే చోట అడుగు వేస్తే గట్టి నేలుంటుంది. అలాగే స్పష్టంగా నేల ఉందేమో అనుకుని నడిస్తే అది కాస్త లోతైన కొల్లనవుతుంది. ఇక తలుపులున్నాయి అనుకున్న చోట కేవలం ఖాళీ గోడలు మాత్రమే ఉంటాయి. ఎవరైనా సరే ఇక్కడికొస్తే వాళ్ల కళ్ళు, వాళ్ల ఇంద్రియాలు వాళ్లనే మోసం చేస్తాయి. అంతలా తన మాయా వాస్తుశిల్పంతో దీన్ని తీర్చిదిద్దాడు. ఇక ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. దుర్యోధనుని అవమానం మరియు ప్రతీకారం. ఆ మాయాసభలో దుర్యోధనునికి ఎదురైన వింత అనుభవం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకసారి దుర్యోధనుడు అతిథిగా ఆ మాయాసభకు వచ్చినప్పుడు ఆ మాయాభ్రమలకు అతడు పూర్తిగా బలిపోయాడు. ఒకచోట నేలపై నీళ్లున్నాయేమో అని భ్రమపడి తన రాజరికపు వస్త్రాలు ఎక్కడ తడిసిపోతాయో అని జాగ్రత్తగా పైకి పట్టుకుని పక్కకు జరిగాడు. కాని అక్కడ నీరు లేదు, ఉన్నది గట్టి నేల మాత్రమే. ఇంకోచోట ఇది మామూలు నేలే కదా అని ఎంతో ధీమాగా అడుగువేశాడు. కాని అది లోతైన నీటికొలను. అందులో దబ్బున పడిపోయాడు. ఇది అతనికి ఊహించని గందరగోళాన్ని మిగిల్చింది. అలా దుర్యోధనుడు నీళ్లలో పడిపోగానే సభలో ఉన్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ముఖ్యంగా ఆ సమయంలో వినిపించిన ద్రౌపది నవ్వు దుర్యోధనుని అహంకారాన్ని ముక్కల్చేసింది.
ఒక చక్రవర్తిగా తనను తాను అత్యున్నతంగా భావించుకునే వ్యక్తికి ఇది భరించలేని అవమానం. నిజం చెప్పాలంటే ఈ ఒక్క చిన్న సంఘటనే మన పురాణాల గమనాన్నే పూర్తిగా చీకటివైపు మలుపు తిప్పేసింది. దీని పరిణామాలు ఎలా ఉన్నాయంటే, మొదటి రోజు ఆ సభలో జరిగిన అవమానం నెలల తరబడి అతని మనస్సులో ఒక భయంకరమైన ఈర్ష్యగా, ప్రతీకార జ్వాలగా రగిలిపోయింది. అదే సంవత్సరాల తర్వాత ద్యూతక్రీడకు అంటే వినాశకరమైన జూదానికి దారితీసింది. ఆ జూదమే చివరకు లక్షలాది మంది ప్రాణాలను బలిగొన్న మహాభారత యుద్ధానికి పునాది వేసింది. మనస్సులో నాటుకున్న ఒక చిన్న ఈర్ష్య ఎంతటి ఘోరమైన వినాశనానికి దారితీస్తుందో దీనిని బట్టి మనం స్పష్టంగా చూడవచ్చు. మరి కేవలం కథ చెప్పుకొని వదిలేస్తే ఈ విశ్లేషణ ఎందుకవుతుంది? ఈ అద్భుతమైన నిర్మాణంలో, ఈ కథలో దాగి ఉన్న అద్భుతమైన జీవిత పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. ఈ పాఠాలు చాలా శక్తివంతమైనవి. 1. పరిస్థితులు కాదు, మన దృక్పథమే విజయాన్ని నిర్ణయిస్తుందని పాండవులు నిరూపించారు. 2. అవసరమైనప్పుడు సరైన వ్యక్తుల సలహా తీసుకోవటం విజయాన్ని వేగవంతం చేస్తుందని కృష్ణుడి పాత్ర ద్వారా అర్థమవుతుంది. 3. మాయాసురుడి ద్వారా కృతజ్ఞత అనే సుగుణం గొప్పదనం తెలుస్తోంది. 4. ఇతరుల విజయాన్ని చూసి ఓర్వలేని అహంకారం ఎంత ప్రమాదకరమో దుర్యోధనుడి ప్రవర్తన చూపిస్తుంది. ఇక 5. మనం ఎంత ఎదిగినా సరే ఇతరుల పట్ల ప్రవర్తించే తీరులో వినయముండాలి. ఈ వాక్యం మొత్తం కథకే సారాంశం. విజయం వచ్చినప్పుడు ఇతరులను గౌరవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం చేసే ఒక చిన్న అవమానం ఊహించని పెద్ద సమస్యలకు దారితీస్తుంది. మనం జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకున్నప్పుడు ఆ గర్వంతో ఎదుటివారిని కించపరిస్తే దాని పర్యవసానాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ ఇంద్రప్రస్థ ఘట్టం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. కాబట్టి మన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవటం చాలా ముఖ్యం. సరే, ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మాయాసభలో ఆ రోజు రగిలిన ఆ ఈర్ష్య జ్వాలలు పాండవులు ఎంతో కష్టపడి నిర్మించిన ఆ సామ్రాజ్యాన్నే దహించివేస్తాయా? అసలు ఆ తర్వాత జరగబోయే ద్యూతక్రీడ పాండవుల జీవితాలని ఎలా అతలకుతలం చేసింది? ద్రౌపదికి ఆ సభలో ఎదురైన ఘోరమైన అవమానమేంటి? ఇవన్నీ తెలుసుకోవాలంటే దేవి భాగవతంలోని తదుపరి అత్యంత భావోద్వేగభరితమైన విశ్లేషణ కోసం మీరు వేచి ఉండాల్సిందే. ఈ విశ్లేషణ మీకు ఎంతో ఉపయోగపడిందని ఆశిస్తూ త్వరలోనే మరో అద్భుతమైన ఘట్టంతో మళ్ళీ కలుద్దాం.